దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నిన్నటి దినాన మనం ఎన్నో ఊహించని దానివి, కోరుకున్న వాటికంటే ఎక్కువ దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నారు, విజయపథంలో నడిపించి ఉన్నారు. కనుక ఆ దేవుడు నిన్నటి దినమున మనల్ని కాచి కాపాడిన దేవుడు ఈరోజు కూడా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా మన మంచి కాపరి అయిన దేవుడు, యెహోవా ఈరేగా ఉన్న దేవుడు, అన్ని పరిస్థితులలో మనకు అన్ని సమకూర్చడానికి పరలోకంలో అన్ని ఆశీర్వాదములతో సిద్ధంగా ఉన్న దేవుడు. ఆ ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు, ఆ ప్రభువు చిత్తంలో మనం జీవించినప్పుడు మన జీవితము ఎంతోమందికి సాక్షిభూతంగా ఉండడానికి ఈ ఉదయకాలంలో ఆ ప్రభు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచారు. ప్రియులారా, అందుకుగాను మొట్టమొదటిగా ఆ దేవునికి వందనాలు చెప్పాలి. ప్రియులారా, ఈ లోక ప్రకారం మనం చూసినప్పుడు ఏ విషయమైనా మనం అనుకున్న వెంటనే అది జరిగిపోవాలి అని అనుకుంటాం. కోరుకున్న వెంటనే మన తల్లిదండ్రులు ఇచ్చేయాలి అని పిల్లలు కోరుకుంటారు. ఏదైనా ఈ లోకంలో నేను సాధించాలి అనుకున్నప్పుడు అది ఒక సంవత్సరంలో అయిపోవాలి, ఒక నెలలో అయిపోవాలి, నేను ఇలా అడగగానే అలా అన్నీ నాకు సమకూర్చబడాలి అని అలాంటి పరిస్థితులలో, అలాంటి కాలంలో, అలాంటి తరంలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది శారీరకంగా మాత్రమే ఇది సాధ్యము. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఫలభరితంగా ఈ లోకంలో మనం జీవించాలంటే ఎదురు చూపు, వేచి ఉండుట చాలా అవసరం. ఎవరెవరైతే ఆత్మలో అభివృద్ధి చెందడానికి నేను వేచి ఉండలేను, నేను ఎదురు చూడలేను, అన్నీ నాకు ఇన్స్టంట్గా జరగాలి అంటే ఆత్మీయ జీవితంలో అది అసహజం, అది జరగడానికి చాలా కష్టం. ప్రియులారా, అందుకని మనము ఈ లోక ప్రకారము, ఈ లోకస్తుల ప్రకారం మనం జీవించకుండా, మనము తండ్రి దగ్గర నుంచి వచ్చాము, ఈ లోకంలో యాత్ర ముగిసిన తర్వాత తిరిగి తండ్రిలో మనం ఐక్యం అవుతాము అనే సత్యాన్ని మన దృష్టి ముందు పెట్టుకొని మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ దేవునిలో మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట మనలో సహనము పెరుగుతుంది. ఆ దేవుని కాలం ప్రకారము మనం చేసే ప్రతి ప్రార్థనకు, దేవుని చిత్తంలో అది జరగడానికి దేవుని సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ ఎదురు చూపులో మొట్టమొదట మనకు సహనము ఏర్పడుతుంది. ఆ సహనంలో మనం విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఫలము అభివృద్ధి చెందుతుంది. ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఫలము ఎదురు చూపులో ఉన్న మాధుర్యం ద్వారా మనము పొందే యేసుప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం తీసుకొని రాబడతాం. అవును ప్రియులారా, మనం ఎదురు చూడకుండా దేవుడు ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరాలని మనంతటగా మనం ప్రయత్నించినప్పుడు దానివల్ల కొన్ని క్లిష్టమైన పరిస్థితులను కూడా మనం ఎదుర్కొనవలసి వస్తుంది. చూడండి, అబ్రామును ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు, నేను వాగ్దాన భూమికి నేను తీసుకొని వెళ్తాను, అన్నిటిని వదిలివేసి నన్ను అనుసరించు, నేను చూపించే ఆ దేశమునకు నువ్వు వెళ్ళన్నప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడు, నమ్మకంగా ఉన్నాడు. దేవుడు పిలిచినట్లుగా అందరిని వదిలేశాడు. తన యొక్క భార్యతో కలిసి ఆ యొక్క ప్రయాణంలో ఆరంభించాడు. కానీ ప్రియులారా, దేవుడు తనతో ఉండి తనని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఇక దేవుడు నాతో ఉన్నాడు, అన్నీ నాకు ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత తనలో ఉన్న ఒకే ఒక్క లోపము దేవుడు వెంటనే దాన్ని చేస్తాడు. నాకు సంతాన ఫలం లేదు కదా, ఆ సంతానాన్ని దేవుడు వెంటనే నాకు ఇస్తాడు, ఎందుకంటే నాకు వాగ్దానం ఇచ్చాడు అని నమ్ముతూ ఉన్నప్పుడు, చూడండి ప్రియులారా, దేవుడు తనకు వాగ్దానం ఇచ్చినవాడు దేవుని సమయంలో అది ఇచ్చే వరకు ఎదురు చూడలేకపోయాడు, వేచి ఉండలేకపోయాడు. చూడండి, తన భార్య మాట విని ఇష్మాయేలుకు జననమిచ్చాడు.
ప్రియులారా, ఎదురు చూడకుండా ఈ లోకంలో మనకు ఉన్న తెలివితేటలను బట్టి, శక్తి సామర్థ్యములను బట్టి మనం కోరుకున్న దాన్ని మనం చేరడానికి ప్రయత్నించినప్పుడు, ప్రక్కదారుల గుండా దాన్ని పొందినప్పుడు దానితో పాటు ఎన్నో శ్రమలను కూడా మనం ఎదుర్కొనవలసి వస్తుంది. ఇష్మాయేలు జన్మించిన తర్వాత అబ్రహాము జీవితము ఏదైనా సంతోషంగా ఉందా? తన యొక్క భార్య సారా, హాగారు వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడు మధ్యలో ఉన్న అబ్రహాము ఎంత కష్టపడి ఉంటాడో. ఇదెందుకు నాకు వచ్చిన తలనొప్పి అని అనుకొని ఉంటాడేమో. ఎందుకంటే అది దేవునికి కూడా ప్రీతికరమైన కార్యము కాదు. దేవుడిచ్చిన వాగ్దానము కొరకు అతను ఎదురు చూడలేకపోయాడు కాబట్టి తనంతట తనంగా సంతానాన్ని పొందాడు. ఆ సంతానాన్ని వదిలించుకోవడానికి కావలసిన వెలను కూడా చెల్లించవలసి వచ్చింది. అవును ప్రియులారా, చూడండి, దేవుని వాగ్దానంలో లేని ఇష్మాయేలుకు జన్మని ఇచ్చిన తర్వాత దేవుడు సారా తరపున మాట్లాడుతున్నాడు. సారా ఏమి చెప్తే నువ్వు అది చెయ్యి అంటున్నాడు. ఎంత పెద్ద వెల చూడండి. తను భార్యగా తీసుకున్న హగారును ఇంటిలోంచి పంపేయాలి. తన రక్తం పంచుకొని పుట్టిన ఇష్మాయేలును ఇంటిలోనికి పంపించేయాలి. ఏ తండ్రికైనా తనను నమ్మి ఆ కుటుంబంలోనికి వచ్చిన వాళ్ళని ఇక నీకు నాకు సంబంధం లేదు వెళ్ళిపోమని చెప్పడానికి ఎంత పెద్ద వెలను చెల్లించాలి. అవును ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వాగ్దానం మన జీవితంలో ఉన్నప్పుడు దేవునికి తెలుసు ఏ సమయంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలో. ఆ వాగ్దానం నెరవేర్చడం వరకు కూడా మన దృష్టిని దేవుని మీద పెడితే దానికి కావలసిన సహనాన్ని, విశ్వాసాన్ని, ఓర్పును, దానివల్ల కలిగే శ్రమలను తట్టుకోవడానికి కూడా దేవుడే మనకు కృపనిస్తాడు. అంతేకాని మన సొంత శక్తి సామర్థ్యములతో ప్రక్కదారిలో వెళ్ళి ఆ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడు దానికి తగ్గ వెలను కూడా మనం చెల్లించవలసి ఉంటుంది. ప్రియులారా, ఇలా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటి గుణగణాలను మనం కలిగి ఉండాలి? మొట్టమొదటిది సహనముతో మనము వేచి ఉండాలి. ప్రియులారా, చూడండి, నోవా దినాల్లో మనం చూసినప్పుడు దేవుడు నోవాకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. 3 అంతస్తుల ఓడను కట్టమన్నప్పుడు ప్రియులారా, ఆ రోజుల్లో ఎన్ని సంవత్సరాలు పట్టిందో, తన యొక్క సొంత ధనాన్ని ఎంత ఉపయోగించవలసి వచ్చిందో, తన భూమిని, తనకు ఉన్న ఆ యొక్క వనరులన్నిటిని కూడా ఉపయోగించి అందరూ తనను గేలి చేస్తున్నప్పటికీ కూడా చూడండి, ఆ ఓడను నోవా నిర్మిస్తూ ఉన్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ అడిగి ఉండవచ్చు, ఎందుకు ఈ ఓడను నిర్మిస్తున్నావు అన్నప్పుడు, ఒక పెద్ద జలప్రలయం రాబోతుంది, అందుకనే దేవుడు ఈ ఓడను నిర్మించమన్నాడని చెప్పినప్పుడు సోదోము గొమొర్రా పట్టణాలలో అప్పుడు వర్షము లేదు, దగ్గర సముద్రాలు కూడా లేవు. అలాంటి పరిస్థితులలో నోవాను చూసి వాళ్ళు గేలి చేసి ఉండవచ్చు, నవ్వి ఉండవచ్చు. చూడండి, అలాంటి పరిస్థితులలో ఉక్రోషంగా ఉండి ఎందుకు దేవుడు నాకు ఈ పని చెప్పాడు అని ఒకవేళ సహనముతో ఉండకుండా ఆ ఓడను నిర్మించకుండా ఉన్నట్లయితే నోవా కానీ నోవా కుటుంబం కానీ రక్షించబడే వాళ్ళు కాదు. అవును ప్రియులారా, మనము దేవుడిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకి చేయమని చెప్పిన పనులు ఇతరులకు అర్థం కావు. కొన్నిసార్లు మనకి కూడా అర్థం కాదు. దేవుణ్ణి మనం ఊహించలేము. ఆయన గొప్ప కార్యము, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంత విజ్ఞానవంతుడో మన ఈ చిన్న మెదడుకి అది అసాధ్యం అర్థం చేసుకోవడం. మరి దేవుని కార్యములను అది మనం అర్థం చేసుకోవడం ఇంకెలా సాధ్యమవుతుంది? కానీ దేవుడి కార్యములు మనకు అర్థం కాలేదు కాబట్టి ఆయన చేయమన్న వాటిని చేయడంలో మనం సహనం వహించకుండా ఈ లోక ప్రజల వలె మనం కూడా ఉన్నట్లయితే చూడండి, నోవాకి ఇచ్చిన ఆ గొప్ప కృపను మనం కూడా పొందలేకపోతాం. ఎంతమంది ఆయనను చూసి నవ్వినా, హేళన చేసినా, గేలి చేసినా వాటన్నిటిని పట్టించుకోకుండా తనకున్న వనరులన్నిటిని ఉపయోగించి సహనముతో వేచి ఉన్నాడు కాబట్టి తను, తన కుటుంబం మాత్రము రక్షింపబడ్డారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో నీవు నిజంగా దేవుడు నీకు ఇచ్చిన నూతన సంవత్సరంలో నీకు ఇచ్చిన వాగ్దానం కొరకు నువ్వు వేచి ఉన్నావేమో, కానీ సహనముతో నోవా వలె ఎవరు ఏమి పలికినా నా దేవుని వాగ్దానం ముఖ్యం, నా దేవుని పలుకు ముఖ్యం
దేవుని వాక్యం ముఖ్యమని దాని మీద ఆ వాక్యాన్ని నీ కుటుంబానికి నీ జీవితానికి పునాదిగా చేసుకొని నువ్వు జీవించగలిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నోవా జీవితంలో చేసినప్పుడు ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయనలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం ఇంకా ఇప్పటి వరకు ఎవరి జీవితంలో చేయలేనిది మనం అనుభవిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, రెండవది వినయముతో మనము దేవుని కృప కొరకు, దేవుని వాగ్దానము కొరకు అది నెరవేర్చబడే వరకు వేచి ఉండాలి. అవును ప్రియులారా, చూడండి, అబ్రాహాము 100 సంవత్సరం వరకు అతడి వాగ్దాన కుమారుడు ఇస్తానని చెప్పిన తర్వాత ఎలియేజర్ కాదు నీకు కాబోయే వారసుడు, నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, వాగ్దాన పుత్రుని నేను నీకు ఇస్తానని చెప్పినప్పుడు తను ఇష్మాయేలు ద్వారా చేసిన తప్పును దేవుడు ఒప్పుకొని దేవుడు అతని ఇంటి నుంచి పంపివేయమన్నప్పుడు పంపివేసిన తర్వాత 25 సంవత్సరములు సహనముతో వినయంగా వేచి ఉన్నాడు కాబట్టి దేవుడి వాగ్దానము అతని జీవితంలో నెరవేరింది. అంతేకాదు ప్రియులారా, దేవుడు మనకు వాగ్దానము ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అది మన కన్నులతో చూచే వరకు మనతో కలిసి దాన్ని నమ్మే వాళ్ళతో కలిసి ప్రార్థనలో ఉండి ఆ గుర్తును తప్పకుండా చూస్తామని విశ్వాసముతో ఎదురు చూడాలి. చూడండి, మనము లూకాసు వార్తలో జకర్యాను ఎలిజబెత్తమ్మను మనం చూసినప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంతాన భాగ్యం లేదు. ఇక వాళ్ళ వృద్ధాప్యం వలన, వాళ్ళ వయస్సు వలన సంతానము కలుగుతుందని కూడా వాళ్ళకి ఏ ఆశ లేదు ప్రియులారా. అలాంటి పరిస్థితులలో వాళ్ళిద్దరూ దైవ భయం కలిగిన వాళ్ళు కాబట్టి, దేవుని సేవలో ఉన్నవాళ్ళు కాబట్టి, దేవుడిచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని వాళ్ళు విశ్వసించారు కాబట్టి దేవుని సమయంలో యేసు ప్రభును దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి పరిచయం చేయడానికి తగిన సమయంలో దేవుడు వారికి సంతాన భాగ్యంగా బప్తిస్మ యోహాన్ని ఈ లోకంలోనికి పంపించాడు. ప్రియులారా, దేవుడిచ్చిన ఆశీర్వాదం, వాగ్దానం అది మన జీవితంలో చూసే వరకు కూడా విశ్వాసంతో ఎదురు చూడాలి. చివరికి ప్రియులారా, దేవుడిచ్చిన వాగ్దానము అది లోకము గతించిపోతుంది, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది. యేసుప్రభు తన శిష్యులకు ఎన్నోసార్లు చెప్పారు, ఈ లోకంలోనికి నేను వచ్చింది శ్రమలను నేను అనుభవించాలి, సిలువను మోయాలి, నా రక్తాన్ని చిందాలి, నేను మరణించాలి, నేను పునరుత్థానం కావాలి, తండ్రితో ఈ లోకాన్ని నేను సఖ్యపరచాలి, ఐక్యపరచాలి, అందుకే నేను ఈ లోకంలోనికి వచ్చానని తన శిష్యులకి ఎన్నోసార్లు యేసుప్రభు చెప్పారు. అయినప్పటికీ కూడా అంత సత్యము స్వయంగా యేసు ప్రభువే వారికి బోధించినప్పటికీ ప్రియులారా, ఎమ్మావు మార్గంలో 2 శిష్యులు ఇక అంతా అయిపోయింది, యెరూషలేంకి మాకు సంబంధం లేదు, ఇక మా పాత జీవితంలోనికి మేము వెళ్ళిపోతామని వెలుగు నుండి చీకటిలోనికి, సత్యము నుండి అసత్యంలోనికి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి తిరిగి వారికి లేఖనములను వివరించి వారిలోని అజ్ఞానాన్ని తొలగించి తిరిగి వారిలో విశ్వాసాన్ని రూపొందించి వాళ్ళు మరలా వెలుగు వైపు, సత్యము వైపు రావడానికి యేసు ప్రభువే వాళ్ళకు మార్గమయ్యారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నెన్నో వాగ్దానాలను దేవుడు మనకి ఎంతోమంది ప్రవక్తల ద్వారా మనము బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మనకు అనుగ్రహించి ఉండవచ్చు. కానీ దాన్ని పొందడంలో మనం సహనముతో వేచి ఉన్నామా, విశ్వాసముతో వేచి ఉన్నామా, వినయముతో వేచి ఉన్నామా, లేదా ఆ ఎమ్మావు దారిలో వెళ్తున్న శిష్యుల వలె ఇక దేవుడు చెయ్యడులే, ఇక అది అసాధ్యంలే అని ఎదురు చూడకుండా, ఇక దేవుడికి నా మీద ఇష్టం లేదు, నా జీవితంలో చెయ్యడు అని దేవుడి మీద నిష్ఠూరంగా ఉన్నామా? ఈ ఉదయకాలంలో మన జీవితాలను మరొకసారి ఆ ప్రభు వైపునకు సమర్పించుదాం. ఎమ్మావు మార్గంలో వెళ్తున్న వారి వలె మన జీవితం ఉన్నట్లయితే, ప్రభువా మాలోని అసహనాన్ని తొలగించండి, మాలోని అవిశ్వాసాన్ని తొలగించండి, మాలోని ప్రార్థన లేమితనాన్ని తొలగించండి. మరొకసారి మీరు తప్పకుండా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, తప్పకుండా నెరవేరుస్తాడని విశ్వాసంలో మేము ఎదురు చూడడానికి కావలసిన కృపను దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి,
వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన వాడవు, విశ్వసనీయుడవు ప్రభువా. అందుకనే తండ్రి, కానీ ఎన్నోసార్లు ప్రభువా ఆ వాగ్దానం మీద మా దృష్టిని పెడుతున్నాం, కానీ అది నెరవేర్పులో కొద్దిగా ఆలస్యమైనప్పుడు ఇక ఎదురు చూడలేక ప్రభా మాలో ఉన్న అసహనాన్ని బట్టి, మాలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, మాలో ఉన్న ప్రార్థన లేమితనాన్ని బట్టి అయ్యా వాగ్దానాన్ని కూడా కొన్నిసార్లు మర్చిపోతున్నాం. ఆ వాగ్దాన నెరవేర్పులో ఉన్న ఆ గొప్పతనాన్ని ప్రభా దాని మీద మా దృష్టిని పెట్టలేక, ఎదురు చూడలేక ప్రభా ఎంతో ఆశీర్వాదములను మేము ఈ లోకంలో పోగొట్టుకున్నాం. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభా మరొకసారి మమ్మల్ని సహనవంతులుగా తీర్చిదిద్దండి. మరొకసారి మమ్మల్ని అందరినీ విశ్వాసంలో దృఢంగా ఉండినట్లు మా కృపను దయచేయండి. మరొకసారి ప్రార్థన ఆత్మను మా అందరి మీద కుమ్మరించండి. వీటన్నిటి ద్వారా నాయన మాకు ఇచ్చిన వాగ్దానము మీరు తగిన సమయంలో నాయన దాన్ని మీరు నెరవేర్చినప్పుడు ప్రభా ఎంతోమందికి నోవా ఆదర్శప్రాయుడిగా ఉన్నట్లు, అబ్రహాము ఆదర్శప్రాయుడిగా ఉన్నట్లు, నాయన ఎలిజబెత్తమ్మ జకర్యాలు వాళ్ళ ఆదర్శప్రాయులుగా ఉన్నట్లు నాయన మా తర్వాతి తరం వారికి, మా కుటుంబ సభ్యులకు మేము ఆత్మీయ జీవితంలో ఆదర్శవంతులుగా ఉండడానికి ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ కూడా నూతనంగా అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. అప్పటి వరకు విశ్వాసంతో, సహనంతో, ప్రార్థనతో వేచి ఉందాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.